నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ₹2 కోట్ల వ్యయంతో నూతనంగా నందివెలుగు గ్రామంలో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం నుండి పునఃప్రారంభమైన తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెండి తెరపై రారాజుగా రాజకీయాల్లో మహానాయకుడిగా ఎన్టీఆర్ రాణించారని, తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలవడమే కాక తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమం వెలుగులు నింపిన మహనీయులు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమానతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో కొమ్మాలపాటి శ్రీధరు, అదేవిధంగా శుభాని, బబులు, వీళ్ళందరూ యువత ఆధ్వర్యంలో దుర్గా, జిలాని యువత ఆధ్వర్యంలో దాదాపు ఒక 100 మంది పైగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించుతున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరి బ్లడ్ ఈ రోజున ఎంతోమందికి కావాల్సినటువంటి అవసరం. యువకులు, ఉత్సాహవంతులు సంవత్సరానికి 2 సార్లు రక్తదానం ఇవ్వాల్సినటువంటి అవసరం. రోజు ఎన్నో రకాలుగా రక్తం అవసరమైనటువంటి వ్యాధిగ్రస్తులకు కానీ, యాక్సిడెంట్ అయిన సందర్భంలో కానీ, చాలా అవసరమైన సందర్భంలో రక్తం దొరకకుండా చనిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకనే ఈ రోజున మహనీయుడు వర్ధంతి సందర్భంగా రక్తదానానికి శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యువకుడికి, యువతులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా
తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలుగు యువత పెద్ద మొత్తంలో పాల్గొని ఈ బ్లడ్ బ్యాంక్ని విజయవంతం చేయడంతో కాకుండా ప్రతి ఒక్క సామాజిక స్పృహతో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏడా సంవత్సరానికి 3 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. దాన్ని సేవా దృక్పథంతో మనం 10 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతానే ఉద్దేశంతో అందరూ ముందుకు రావాలి అనే దృఢ సంకల్పంతో నేడు ఇంత భారీ మొత్తంలో బ్లడ్ బ్యాంక్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. 29వ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత ముందుండి ఈ రక్తదాన శిబిరాన్ని నడిపించటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రక్తదాన శిబిరానికి మన హైదరాబాద్ నుంచి మాటల మాంత్రికుడు బుర్రా సాయి మాధవ్ గారు వారి స్నేహితులందరూ కూడా వచ్చి ఈ రోజున మన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆల్పాటి రాజా గారి సారథ్యంలో ఆయన కూడా ఈ రోజున నేను కూడా ఇస్తాను, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాం, నేను రక్తాన్ని ఇస్తానని చెప్పని వచ్చి ఈ రోజున ఆయన రక్తాన్ని ఇస్తున్నారు. రెండోది ఏంటంటే ఇవాళ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా నెలకు వచ్చేసరికి 300 నుంచి 400 ప్రసూతి ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతో రక్తం అవసరం ఉంది. ఈ రోజున తెనాలి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా మమేకమై వచ్చి ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయటం. పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు మాత్రమేనని విధిరాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి మండలంలోని నంది వెలుగులో జిల్లా పరిషత్ పాఠశాలలో నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం, ఆధునిక వసతులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి శనివారం ప్రారంభించారు. తొలుత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలచల్లి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు. మేము సైతం ద్వారా ఒక బృందంగా ఏర్పడి నూతన భవనాలను, సౌకర్యాలను ఏర్పాటు చేసిన ధూళిపాళ్ల సుధాకర్కి ధన్యవాదాలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలిసారి ఈ స్కూల్ అభివృద్ధి నిమిత్తం నిధులు కేటాయింపు చేసి శంకుస్థాపన చేశారని, కర్మ సిద్ధాంతం ప్రకారమో ఏమో గాని తిరిగి ఆయన ఈ భవన ప్రారంభంలో పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటి భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టపడితే సాధ్యమవుతుందో ఆలోచించి విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. నేడు విద్యావంతులు, మంచివాళ్లు, మేధావులు, వ్యాపారులు రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే అందుకు ప్రధాన కారణం చదువు అని ఆయన అన్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఇలాంటి సమాజ సేవ చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని, సుధాకర్ లాంటి వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్లే అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి సమాజ సేవలో ముందుకు వేయాలని పెమ్మసాని పేర్కొన్నారు. మొట్టమొదటిగా రాజా గారు చెప్పినట్టు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి, కన్న నేల స్వర్గం కన్నా గొప్పది అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి డైలాగ్ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి కరెక్ట్గా అంటేటువంటిది. కాబట్టి నందమూరి తారక రామారావు గారికి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి నెట్టిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు మరొక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందనలు తెలపాలి. చాలా చక్కగా ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా అందంగా ఉన్నాయి. రెండోది వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్లు ఇంకో 15 లక్షలు అయి ఉంటాయి. నేను ఒక స్టార్టప్ మొదలుపెట్టాను అమెరికాలో, పెద్దదైన తర్వాత ఇండియాలో బ్రాంచ్ పెడతాను అని చెప్పి. అంటే వారికి కూడా ఆలోచన విధానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలా పిల్లల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు కూడా ఇంకొకసారి నా అభినందనలు. ఆలపాటి రాజా గారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ కర్మ సిద్ధాంతం ఆయనే ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున తీసుకొని ఒక ఛాలెంజ్ లా తీసుకొని విద్యా వ్యవస్థలో తన మార్పు చేయాలనుకుంటూ కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ పద్ధతిలో ఈ స్కూల్ కూడా
ప్రైవేటు వారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. సంస్కృతి, సాంప్రదాయం, పెద్దల్ని గౌరవించే విధానం, 10 మందిని కలుపుకొని వెళ్ళే విధానం, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. అంటే ఒక స్వచ్ఛమైన పాలు కూడా పాడైనటువంటి ఒక పాత్రలో పోస్తే అవి కూడా విరిగిపోతాయి. కాబట్టి ఎంత చదువుకున్నా కూడా కరెక్ట్ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తారు. అలాంటి సంస్కారం అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం, తిరిగి మన మూలాలను మర్చిపోకుండా ఎంతో కొంత 10 రూపాయల్లో ₹1 ₹1 ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా వారు చెప్పారు ఇందాక, ఆయనకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో, నాకు కూడా 5,000 కోట్లు ఉన్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏమీ ఉండవు కూడా. ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎంతో కొంత మీరు కూడా సమాజ సేవలోకి రండి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ గంప, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ చైర్మన్ నానపనేని సుధాకర్, గ్రామ సర్పంచ్ దూలిపళ్ళ వెంకటనాగ పవన్ కుమార్, మేము సైతం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భవన సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి వాస్తవ రూపం ఈనాడు ఈ పాఠశాల యొక్క భవన సముదాయం. మరి ఆ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ప్రతి వైద్య విద్యార్థి ఆయన రాసిన పుస్తకం చదవకుండా పరీక్ష రాయలేనటువంటి విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబల పొందినటువంటి వ్యాప్తి చెందినటువంటి విద్యావేత్త మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంటే సంవత్సరానికి 10 లక్షల మంది పైగా ప్రపంచం మొత్తం మీద ఆ యొక్క ఎగ్జాము వైద్య వృత్తిలో కొనసాగాలి, వైద్య వృత్తిలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆ యొక్క పరీక్ష రాయాలి అంటే ఆయన పుస్తకాన్ని రెఫరెన్స్గా చేయకుండా రాయలేనటువంటి పరిస్థితికి ఎదిగినటువంటి ఈనాడు ఆయనకి పదవి అలంకారం కాదు, పదవికే అలంకారం తెచ్చినటువంటి సోదరు సమానంలో ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు. బంగారానికి నిలిచి ఎక్కితే ఏ రకంగా ఉందో ఈ రోజున ఆయన యొక్క ప్రారంభోత్సవం జరగటం వల్ల ఆ రకమైనటువంటి నగిషి జరిగింది అని చెప్పి నేను భావిస్తూ, ఎందుకంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్కళ్ళు మాత్రమే చేస్తేనే దానికి ఆ హుందా, ఆ యొక్క గౌరవం, ఆ రకమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి ఈ పాఠశాలలో టోటల్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యువర్ షోల్డర్. మీ యొక్క భుజస్కంధాల మీద ఉంది బాధ్యత అంతా కూడా. ఈ రోజున ఇక్కడ ప్రభావితం వాళ్ళు ప్రతి పిల్లవాడు కూడా ఏ రకంగా ప్రభావితం అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే భావాన్ని పొందరికలు కావాలి. ఇక్కడ అలాంటి మొక్కని నాటినటువంటి ఈ యొక్క పాఠశాల ఆవరణ అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆశిస్తూ సామాజిక గౌరవాన్ని నిరూపించినటువంటి వ్యక్తులుగా నేను భావిస్తాను. విద్య ఎక్కడైతే ఉండదో అక్కడ అన్ని రకాలైన అవకాశాలు, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి, అన్ని రకాలైన పురోగతిని మనం చూడగలుగుతామని చెప్పి, అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతామన్నాయంటే అక్కడ విద్యని నొసంగటం వల్ల, విద్య వ్యాప్తి జరగటం వల్ల ఆ రకమైనటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం మన రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. ఏదో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పుకుంటూ రాజకీయం చేసే
ప్రభుత్వం మంది కాదు. ఇవాళ ఏదైతే చెప్తా ఉన్నామో, ఏ రకంగా అయితే విద్యను వ్యాప్తి చేయాలో, 1 కిలోమీటర్కి ఒక పాఠశాలని, ప్రాథమిక పాఠశాలను పెట్టిన ఘనత, 2 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల పెట్టిన ఘనత, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ పెట్టిన ఘనత, అంతేకాకుండా కేవలం 12 గురుకుల పాఠశాలలు ఉంటే 400 గురుకుల పాఠశాలని ప్రారంభించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజున, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రోజున ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. సో మేము చాలా ప్రతి సంవత్సరం వచ్చి ఎప్పుడు అంటే అయిపోతుంది సార్ ఫండ్స్ మేము చేస్తున్నాం అన్నారు. సో 5 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పటికీ కూడా మేము మాట్లాడుతూ ఉంటే ఈ స్కూల్ అంటే బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్ వరకు రెడీ అని, బట్ ఏమీ ఫెసిలిటీస్ లేవండి. డోర్లు లేవు, విండోస్ లేవు, అంటే వచ్చినాయి అరకొర. ఇప్పుడు 8 రూములు అయితే 2 డోర్లు వచ్చినాయండి. సో అట్లాగే కిటికీలు, అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు. సరే మేము సైతం ద్వారా ఇది గవర్నమెంట్తో కాకుండా మనం చేద్దామనే ఒక కొత్త ఒరవడితో, కొత్త కార్యక్రమంతో మొదలుపెట్టాం. సో ఈ కార్యక్రమంలో మాకు చాలా భయం వేసింది. అంటే ఎవరు ముందుకు వస్తారు ఇంత పెద్ద. మేము డిపిఆర్ చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ 1 దాదాపుగా 60-70 లక్షల ప్రోగ్రామ్. ఎవరిని గవర్నమెంట్ ఇప్పుడైతే ఇంకొక సంవత్సరం వరకు మేమేం చేయలేమండి అనే సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్లో మేము డిసైడ్ చేసుకున్నాం, ఒక 30 లక్షలతో మొదలు పెడితే నాతో పాటు చాలా వస్తారు అనే దాంట్లో ముందు కాంపౌండ్ వాళ్ళు మొదలు పెట్టాము, పెయింట్స్ వేయటం మొదలు పెట్టాము. సో మెల్లిగా ఈ డోర్లు, విండోలు మిగతా స్కూల్స్లో సగం కట్టిన స్కూల్స్లో ఉన్నాయి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ పెమ్మసాని గారి ఆఫీస్ టీమ్ and assistant project coordinator and MEOs and all the education department. మా వర్క్స్ చూసి ఎక్కడెక్కడ మిగిలి కట్టన ఉన్నాయి ఆ కిటికీలు, తలుపులు అన్నీ మాకు అరేంజ్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా స్థానిక టౌన్ చర్చ్ వద్ద గల కార్ స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సయ్యద్ అబ్దుల్లా మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు మరియు 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 29 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గత 28 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా బీరిపోకుండా స్థానిక టౌన్ చర్చ్ సెంటర్లో ఉన్నటువంటి కార్ స్టాండ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో సయ్యద్ అబ్దుల్లా వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వారు 29 సంవత్సరాలుగా నిర్వహించినందుకు ఎన్టీ రామారావు గారిని గతించి 29 సంవత్సరాలు అయినా కానీ మనలో సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని స్మరించుకుంటూ వారి పేరు మీద అన్న వితరణ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన అభినందనీయ విషయం. ఇప్పుడు ఒక చిన్న విరామం.